11 మందితో ఏపీ కేబినెట్ విస్తరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మేరకు కాసేపట్లో 11 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తారు గవర్నర్ నరసింహన్. 9:22 ముహూర్తం నిర్ణయించారు. నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నందమూరి నారా కుటుంబాలు తరలివచ్చాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబ సభ్యులు హరికృష్ణతో పాటు ఆయన సోదరులు తరలివచ్చారు. నందమూరి నారా ఫ్యామిలీల రాకతో ప్రమాణ స్వీకార ప్రాంగణంలో సందడి నెలకొంది. మరి కాసేపట్లోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్ లో అమరావతిలో ఇప్పుడే ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ అక్కడికి చేరుకుంది. ఒక్కొక్కరుగా అక్కడికి విచ్చేస్తున్నారు. మరి కాసేపట్లోనే కార్యక్రమం ప్రారంభం కానుంది. ముఖ్యంగా లోకేష్ ప్రమాణ స్వీకారం చేస్తుండటంతో మంత్రిగా నారా అలాగే నందమూరి కుటుంబాలందరూ కూడా అన్నీ కూడా అక్కడే సందడి చేస్తున్నాయి. ఆ దృశ్యాల్ని మనం చూడొచ్చు. కాసేపట్లోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. అందరూ ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకున్నారు. ప్రమాణ స్వీకార వేదిక వద్దకు ఒక్కొక్కరుగా అందరూ చేరుకుంటున్నారు. ఆ ప్రాంగణంలో మొత్తం సందడి వాతావరణం కనిపిస్తోంది. పదకొండు మందితో ఏపీ కేబినెట్ విస్తరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మేరకు కాసేపట్లోనే 11 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తారు గవర్నర్ నరసింహన్. 9:22 ముహూర్తాన్ని నిర్ణయించారు. నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా నందమూరి నారా కుటుంబాలు తరలివచ్చాయి. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎమ్మెల్యే బాలకృష్ణ కుటుంబ సభ్యులు హరికృష్ణతో పాటు ఆయన సోదరులు తరలివచ్చారు. నందమూరి నారా ఫ్యామిలీల రాకతో ప్రమాణ స్వీకార ప్రాంగణంలో సందడి నెలకొంది. ప్రమాణ స్వీకార ప్రాంగణం వద్ద మనం చూడొచ్చు నారా నందమూరి కుటుంబాలు ఇద్దరు కూడా ఒక చోటకు చేరి సందడిగా అక్కడ మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక పండగ వాతావరణం కనిపిస్తోంది. కాసేపట్లోనే లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీ కేబినెట్లో మొత్తం 11 మంది కొత్త ముఖాల్ని మనం చూడబోతున్నాం. వీరందరూ కూడా మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేస్తారు. నందమూరి బాలకృష్ణని మనం చూడొచ్చు. నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంలో బాలకృష్ణ అక్కడికి తరలి వెళ్లారు కుటుంబ సభ్యులతో కలిసి. ఇక ఆ ప్రాంగణం అంతా కొత్త మంత్రుల హడావిడితో వారి కుటుంబ సభ్యుల సంతోషాలతో సందడిగా మారిపోయింది. మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమం మొదలు కాబోతోంది. మొత్తం 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు గవర్నర్ నరసింహన్. వీరి చేత 9:22 ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక అందరూ లోకేష్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారి సంతోషాన్ని పంచుకుంటున్నారు. లోకేష్ అందరికీ అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. కాసేపట్లోనే లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ప్రత్యేక బస్సుల్లో అమరావతికి చేరుకున్నారు. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి కుటుంబ సభ్యులందరూ వెలగపూడి మొత్తం వెలిగిపోతోందనే చెప్పాలి. కొత్త మంత్రులు మరి కాసేపట్లోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంలో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులందరూ కూడా వెలగపూడికి చేరుకున్నారు. ఇక నారా నందమూరి కుటుంబాలు ఒక చోటుకు చేరాయి. వెలగపూడి వీరి రాకతో వెలిగిపోతోంది. మనం చూడొచ్చు హరికృష్ణ సోదరులు అక్కడికి చేరుకున్నారు. ఇక కళ్యాణ్ రామ్ని మనం చూడొచ్చు. లోకేష్కి విష్ చేస్తున్నారు. ఇంకోవైపు నారా రోహిత్ ఆ దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. హీరోలిద్దరూ అక్కడికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో తరలి వచ్చారు. మరి కాసేపట్లోనే నారా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ ఆనంద క్షణాలని కళ్ళారా చూసేందుకు కుటుంబ సభ్యులందరూ కూడా వెలగపూడికి చేరుకున్నారు. ఆ దృశ్యాల్ని మనం చూడొచ్చు. తారక రామారావు తల్లి మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా అక్కడికి చేరుకుని ఆ క్షణాల కోసం వేచి చూస్తున్నారు. ఇక లోకేష్ సతీమణి బ్రాహ్మణి తన కుమారుడితో కలిసి
విచ్చేసింది. ఒక్కొక్కరుగా ఇప్పుడే వెలగపూడికి చేరుకుంటున్నారు. కాసేపట్లోనే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండబోతోంది. వెలగపూడి వెలిగిపోతోంది. కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టబోతోన్న వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రాంగణానికి చేరుకుని సందడి చేస్తున్నారు. ఒకరినొకరు అభినందనలు తెలుపుకుంటూ విష్ చేసుకుంటూ అక్కడ సందడి చేస్తున్న దృశ్యాల్ని మనం చూస్తున్నాం. లోకేష్ని ప్రతి ఒక్కరూ విష్ చేస్తున్న దృశ్యాల్ని కూడా మనం చూస్తున్నాం, అభినందిస్తున్నారు. మరి కాసేపట్లోనే లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నారా నందమూరి కుటుంబాలు రెండు ఒక వద్దకు చేరుకున్నాయి. వెలగపూడి వీరి రాకతో వెలిగిపోతోంది. ముఖ్యంగా లోకేష్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని చూడ్డానికి కళ్ళారా ఎంతో మంది అక్కడికి తరలి వచ్చారు.